గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు రేపు మనం మన అకౌంట్స్ని కిబో నుంచి మన ఫైనల్ కాయిన్స్ని అకౌంట్స్లో ఉన్న ఫైనల్ కాయిన్స్ని ఈరోజు రేపు ఎక్స్చేంజ్లో పంపించుకోవాలి. ఎల్లుండి తర్వాత నుంచి డీ కాయిన్స్ ఉండవు, మీరు స్వాప్ చేసుకుని మాత్రమే ఉంటాయి. కంపెనీ ఇచ్చిన గిఫ్టెడ్ కాయిన్స్ ఉండవు. కాబట్టి ఇప్పటికే చక్కగా చేసుకున్నారు. కొద్దిమంది మాత్రమే మిగిలి ఉన్నారు. మ్యాక్సిమం చేసేసుకున్నారు. 98% పైన చేశారు. చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కూడా చేసుకోండి. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నెక్స్ట్ మంత్ చేస్తారు. దానికి డీ కాయిన్స్ ఉండవు. అలాగే రాత్రి జూమ్ మీటింగ్లో రాలేని వాళ్ళు కొద్దిగా వచ్చిన వాళ్ళ దగ్గర అడిగి వివరాలు తీసుకోండి. లేదా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి ఆ వివరాలన్నీ తీసుకోండి. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా షోరూమ్ మీరు తీసుకునే అవకాశం మన కంపెనీ కల్పించింది. వెహికల్కి కూడా లోన్ ఫెసిలిటీ రావడానికి కూడా కంపెనీ ప్లాన్ చేస్తుంది. ఆ వివరాలు కూడా చెప్పాను. అవి కూడా సీనియర్స్ని అడిగి తీసుకోండి. అలాగే ఈ షోరూమ్ తీసుకున్నారనుకునే వాళ్ళు క్యూ లైఫ్లో బండి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ అదే దాన్ని మనం అదే బుకింగ్ ఇప్పుడు మనం స్కాన్లో తీసుకొస్తాం. ఎలా తీసుకురావాలో నేను చెప్తాను. వాళ్ళు కన్ఫర్మ్గా ఇంతకుముందే బుక్ చేసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. మొదటి 100 మందికి ఇప్పుడు నేను రేపు 30ని బాల్ ఇస్తున్నాను. మిగతా వాళ్ళందరికీ పర్సనల్ షోరూమ్స్లోనే వస్తాయి. అయితే మీరు క్యూ లైఫ్లో ఒక బండిని బుక్ చేసుకుంటే మీకు పర్సనల్ షోరూమ్ అప్లికేషన్ని ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. ఆ అప్లికేషన్ తీసుకొని మీ వివరాలన్నీ అందులో చెప్పి మీ పర్సనల్ షోరూమ్ తాలూకా పేరు ఏం పెట్టుకోవాలనుకున్నారో ఆ పేరు అక్కడ రాసుకోండి. ఆన్లైన్ షోరూమ్, దానికి మీరు ఏం డబ్బులు చెల్లించవసరం లేదు. అలా మీరు రిజిస్ట్రేషన్ చేసినటువంటి నెల రోజుల్లో 5 వెహికల్స్ ఆన్లైన్లో మీరు అమ్మినట్లయితే మీ షోరూమ్ ఆ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అయిపోద్ది. ఆ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎప్పుడైనా మీరు బండి అమ్మవచ్చు. ఆ బండి అమ్మితే ఒక బండికి 5,000, 4,000 అలా మోడల్ని బట్టి డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది మీకు. షోరూమ్ పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇన్కమ్ ఉంటుందో అలాంటి ఇన్కమ్. అయితే షోరూమ్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కదా, 8,000 అలా ఉంటుంది కదా అనుకోవచ్చు. మీకు షోరూమ్ ఖర్చులు కానీ, రెంటలు కానీ, కరెంట్లు కానీ, ఎంప్లాయీస్ కానీ ఏ ఎక్స్పెన్సెస్ ఉండవు. అవన్నీ మీకు భారం ఉండదు. డైరెక్ట్గా అవన్నీ తీసేసి మీ ప్రాఫిటే డైరెక్ట్గా మీకు ఇచ్చేస్తున్నారు కంపెనీ. కాబట్టి ఇలా చేసిన వాళ్ళందరూ 5 వెహికల్స్ బుక్ చేస్తే చాలు. నెల రోజుల లోపునే బుక్ చేస్తే చాలు, మీ షోరూమ్ కన్ఫర్మేషన్ అయిపోద్ది. మీరు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. అయితే ఈ ఆఫర్ని ఇండియా వైడ్గా మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు. ఒక లిమిటెడ్ షోరూమ్ను మాత్రం ఇస్తున్నాను. ఓన్లీ 300 షోరూమ్స్ ఇన్ ఇండియా మొత్తం మీద 300 షోరూమ్స్ ఇస్తున్నాం మనం. ఈ షోరూమ్స్ తీసుకున్న వాళ్ళు ఇంతకుముందు క్రిప్టో సర్టిఫికెట్ అని నేను విశాఖపట్నం ఋషికొండలో ఒక కాంపిటీషన్లో విన్ అయ్యి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఒక గిఫ్ట్ మెమెంట్తో పాటు సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. వాళ్ళు 5 వెహికల్స్ అమ్మడానికి బదులు ఒక నెలలో 3 వెహికల్స్ అమ్మితే చాలు, వాళ్ళ షోరూమ్ కన్ఫర్మ్ అయిపోద్ది. అలాగే మాల్దీవ్స్లో 5వ లెవెల్, క్యూ లైఫ్లో 4వ లెవెల్, అంటే లాస్ట్ లెవెల్. ఎవరైతే విన్ అయి ఉన్నారో వాళ్ళందరూ 5 సేల్స్కి బదులు 4 చేస్తే విన్ అయిపోతారు.
మిగిలిన వాళ్ళు 5 సేల్స్ ఒక నెలలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే రేపు 30 తారీఖు తర్వాత నుంచి ఇవన్నీ వస్తాయి. బుకింగ్స్ అనేవి ఇప్పుడు చేస్తున్నారు. ఓన్లీ స్కై అండ్లోకి అది తీసుకొస్తాను. మొదటి 100 మాత్రమే ఇప్పుడు ఇస్తున్నాం. తర్వాత అంతా కూడా ఈ షోరూమ్స్లో మాత్రమే కొనుక్కోవాలి. బయట కొనుక్కుంటానంటే అవ్వదు. ఓన్లీ ఇప్పుడు 300 షోరూమ్లు ఇండియా మొత్తం మీద ఎవరికైతే ఇస్తున్నాం వాళ్ళ దగ్గర మాత్రమే కొనుక్కోవాలి. బయట నుంచి తీసుకోవడం జరగదు. లోన్ ఫెసిలిటీ అనేది ఎవరైతే షోరూమ్ విన్ అయ్యారో వాళ్ళు ఎవరికైతే అమ్మారో వాళ్ళ తాలూకా ప్రొఫైల్ అంటే లోన్కి కావాల్సింది వాళ్ళ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ వాళ్ళ సిబిల్ స్కోరు అంతా వాళ్ళే పంపించాల్సి ఉంటుంది. ఎవరైతే షోరూమ్స్ విన్ అయ్యారో వాళ్ళకి అక్కడి నుంచి డైరెక్ట్గా వాళ్ళ షోరూమ్ ఆన్లైన్ షోరూమ్ ఐడిలో మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కొనుక్కున్నవాడు ఆ డౌన్ పేమెంట్ కట్టేసిన వెంటనే మీకు లోన్ కావాలని అడుగుతుంది. అడిగిన వెంటనే మీరు వారి వివరాలను ఈ షోరూమ్ వాళ్ళు అప్లోడ్ చేయాలి. అలా అప్లోడ్ చేసిన తర్వాత ఈ బ్యాంక్ వాళ్ళకి చేరితే వాళ్ళు దేనికి వెహికల్ వస్తుంది, అదే వెహికల్ లోన్ వస్తుంది రాదు అనేది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ప్రైవేట్గా మనం పెట్రోల్ బండి కొనుక్కున్నా మరి ఏ ఇతర బండ్లు కొనుక్కున్నా సిబిలే ప్రధానం. బండిని చూసి వ్యక్తిని చూసి లోన్ ఎక్కడ ఇవ్వరు, బండి మీద ఇవ్వరు. కాబట్టి సిబిల్ కంపల్సరీగా ఉండాలి. 3 నెలల ట్రాన్సాక్షన్ 15,000కి ప్రతి నెల 15,000 తగ్గకుండా కంటిన్యూషన్గా 3 నెలల ట్రాన్సాక్షన్ ఉంటే లోన్ తాలూకు అప్లికేషన్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, స్వీకరిస్తారు. ఆ తర్వాత మిగతా వివరాలన్నీ మిమ్మల్ని అడుగుతారు. అప్లోడ్ చేసుకుంటే మీకు లోన్ శాంక్షన్ చేస్తారు వాళ్ళు. అలాగే ఇది మీ పర్సనల్ సిబిల్ మీద ఆధారపడి ఉంటుంది. బజాజ్ ఫైనాన్స్ ఇంకా ప్రైవేట్ ఫైనాన్స్ ఉన్నాయంటే అవి కూడా మీరు బజాజ్ ఫైనాన్స్లో మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే అది కూడా డైరెక్ట్ వాడేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా జాగ్రత్తగా వినియోగించుకొని మీరు పర్సనల్ ఇన్కమ్ని లేదా ఆ ఫైనాన్స్ని పొందొచ్చు. ఇలా మీరు కొనుక్కునే ప్రతి బండికి కూడా మన క్రిప్టో కాయిన్స్ ఐఎస్డిటీని ఇప్పుడు మన 7వ తారీఖు నుంచి ఈ నెల 25 తారీఖు వరకు ఎవరైతే ఎక్స్చేంజ్లోకి పంపించుకున్నారో వాళ్ళకి 500 ఈవీవి పర్చేజ్ పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ని 5,000 రూపాయలకి సరిపడగా మీరు పక్కవారి దగ్గర నుంచి కొనుక్కొని లేదా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కొనుక్కొని లేదా మీ ఇంట్లోయే ఉన్నట్టయితే లేదా మెర్జ్ చేసుకుని ఉన్నట్లయితే అవి కూడా వాడుకోవచ్చు. అయ్యో 5,000 వాడుకోవచ్చు. ఇవి కూడా యాక్సెప్ట్ చేయబడుతుంది. వాటిని కూడా మన రేట్లో వాటిని కూడా క్యాష్గానే పరిగణించి తీసుకుంటాం. కాయిన్స్ మీద ఇంకా అనేకమైన యూటిలిటీ వస్తుంది. దానికి కూడా మీకు త్వరలో ఒక్కొక్కటిగా తెలియజేస్తాను. డాడీ రోబోట్ రెడీగా ఉంది. రేపు 30th అయిపోయిన వెంటనే ఇచ్చేస్తాను. మెడిసిన్ కూడా ఓ 2 డేస్లో మన దగ్గర ఉంటుంది. దాన్ని కూడా యథావిధిగా మీరు వాడవచ్చు. అన్నింటిలో కూడా కాయిన్స్ తీసుకుంటారు, ఐఎన్ఆర్ తీసుకుంటాము. ఐఎన్ఆర్ కమిషన్సే మీకు వస్తాయి. ఐఎన్ఆర్ కమిషన్సే గతంలో ఎలా వచ్చాయి అలాగే ఐఎన్ఆర్ కమిషన్సే వస్తాయి. ఈ బళ్ళు వగేరే అన్నింటిలో కూడా ఐఎన్ఆర్ కమిషన్సే వస్తాయి. పర్సనల్ షోరూమ్ తీసుకున్న వాళ్ళు 5 వెహికల్స్ ఎప్పుడైతే సేల్ చేస్తారో, మాల్దీవ్స్ అండ్ క్యూ లైఫ్లో 4 వెహికల్స్ ఎప్పుడైతే మీరు సేల్ చేస్తారో, సర్టిఫికెట్ క్రిప్టో సర్టిఫికెట్ ఎవరైతే తీసుకున్నారో వారు 3 వెహికల్స్ ఎప్పుడైతే సేల్ చేస్తారో వెంటనే మీకు రిఫరల్ ఆన్ అవుతుంది. ఆ రిఫరల్ని మీరు ఎవరికైనా ఇవ్వచ్చు. మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ అవుతారు. ఆ రిజిస్ట్రేషన్ పట్టుకొని మళ్ళీ వాళ్ళు 5 సేల్స్ ఒక నెలలో చేస్తే వాళ్ళకు షోరూమ్ కన్ఫర్మ్ అవుతుంది. ఇండియాలో ఎక్కడి నుంచైనా అమ్మవచ్చు, ఇండియాలో ఎక్కడైనా షోరూమ్ తీసుకోవచ్చు నేను చెప్పిన పద్ధతిలో. దానికి గాను
మీరు షోరూమ్ రిఫరల్ ఎవరికైతే ప్రిఫర్ చేశారో దాని మీద మళ్ళీ మీకు డైరెక్ట్ ఇన్కమ్ ఉంటుంది. అలా మళ్ళీ మీ పైన 4 లెవెల్స్ డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. అది కూడా నేను ఇందులో ప్రారంభంలోనే ఇచ్చాను పైన దాంట్లో. ఆ ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. ఇలాంటి ఓ 10, 5, 20 చేశారంటే దారుణమైన ఇన్కమ్. మీ డైరెక్ట్ షోరూమ్ కంటే భయంకరమైన అదే వస్తుంది. దాన్ని కూడా మీరు చేసుకోండి. అయితే ఈ షోరూమ్స్ విన్ అయిన వాళ్ళందరికీ ఒక టైం తీసుకొని నేను మీటింగ్స్ అసలు అనౌన్స్ చేయకూడదు అనుకున్నాను. దాని మీదే ఆలోచిస్తున్నాను. చూసి మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.